హాయ్ మామలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫిరంగిపురం వెళ్తున్నాం. ఫిరంగిపురం ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇక్కడ రొయ్య పట్టు పకోడీ ఉంటుందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. నేను చాలాసార్లు తిన్నాను. ఒక్కసారి కూడా వీడియో తీయలేదు. ఈసారి వీడియో తీద్దామని కావాలని చెప్పి లూద్దు పకోడీ దగ్గర వచ్చాం. ఇదిగండి మన బాబాయ్ ఉన్నాడు కదా, వేలంగిని మాత లూద్దు పకోడీ పాత కొట్టు. ఇదే అండి మన రొయ్య పట్టు పకోడీ. మంచి మసాలాలు వేసి రొయ్య పట్టు యాడ్ చేసి టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎలాగానే బాబాయ్ ముందుగా ఒక పకోడీ ఇస్తాడు తినమని చెప్పి, టేస్ట్ బాగుంటేనే కట్టించుకోండి అని చెప్పి. ఇదిగోండి చూడండి, మన బాబాయ్ అయితే కడతానే ఉన్నాడు. కస్టమర్స్ వస్తానే ఉన్నారు. ఇదిగోండి బాబాయ్, ఎంతకాలం నుంచి ఉన్నావు, ఎప్పటి నుంచి అమ్ముతున్నావు అంటే నేను 40-50 సంవత్సరాల పైనుంచి అమ్ముతున్నాను అని చెప్పాడు. ఇంతకుముందు పల్లె వెలుగు బస్సులు వచ్చినప్పుడు ఆ బస్సుల దగ్గరికి వెళ్ళి మరీ అమ్మేవాళ్ళంట. ఇప్పుడు మాత్రం అలా బస్సుల దగ్గరికి ఏం వెళ్ళట్లేదు. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఇలాగే షాపులు ఒక 4-5 ఉంటాయి. మనం మాత్రం ఎప్పుడు కూడా ఈ బాబాయ్ దగ్గర తీసుకుంటాము. ఈ బాబాయ్ దగ్గర టేస్ట్ మనకు నచ్చింది. ఇదిగోని మనం వెళ్ళాము, ఒక 50 రూపాయల పకోడీ అడిగితే ఇదిగో బాబాయ్ కడుతున్నాడు. దాని పెద్ద పెద్ద ముక్కలు ఉంటే తుంచి మరీ వేస్తున్నాడు. ఏంటి బాబాయ్ సంగతి అంటే, వ్యాపారం ఇంత ముందులా లేదు, ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక ముక్క ఇచ్చాడు. అదిగోండి ఇదే మన పీస్. దాన్ని తినేస్తే సూపర్గా ఉంది. టేస్ట్ మాత్రం అస్సలు ఏ మాత్రం తగ్గేదేలే టేస్ట్. అది చివరిలో ఒక పకోడీ కూడా యాడ్ చేశాడు మన మాటలు నచ్చి. ఇదిగోండి మన పార్సిల్ అయితే వచ్చేసింది. దాన్ని తీసుకొని, ఇదేందని చూస్తున్నారా, మన వేలంగిని మాత టెంపుల్ అండి. చాలా పెద్దది, చాలా అందంగా కూడా ఉంటుంది. ఫిరంగిపురంలో మంచి ఫేమస్ ఇది. ఇదిగోండి అలా ఊరు బయటకు వచ్చిన తర్వాత చిన్నగా మా ఫ్రెండ్ మన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ తీరబాబు ఎంతసేపు అని చెప్పి అడిగితే తీస్తూ ఉన్నాడు. ఏదో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బ్రదర్ లాగా ఫీలింగు. ఆ క్యాప్ చూడండి ఎటు నుంచి పెట్టాడు. తీబాబు ఓపెన్ చేయంటే తొందరగా తీస్తున్నాను అని చెప్పి తీశాడు. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ మొత్తం సూపర్గా ఉంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. మనోడిని అడిగాను రాజశేఖర్ రెడ్డిని, ఏం రాజశేఖర్ ఎలా ఉందంటే, చెప్పేదే ఉందన్న, ఎప్పుడు తినేదే కదా, సూపర్ టేస్ట్, అల్లాడిచ్చే టేస్ట్ అని చెప్పాడు. మీరు కూడా ఒక్కసారి ఫిరంగిపురం దగ్గరలో ఉంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.